భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞురాలు, దైవజ్ఞ సరస్వతి, శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు, మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. విజయ మార్గం కార్యక్రమంకి కాల్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా స్క్రీన్ మీద కనిపించే లైవ్ నంబర్స్ చక్కగా నోట్ చేసుకోండి. అమ్మ మీ అందరితో మాట్లాడడానికి ప్రతి శనివారం 10 మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఎలాంటి సమస్య అయినా, అలాగే సంతాన సమస్య కావచ్చు, పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయా ఆ సమస్య కావచ్చు, అలాగే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకుంది గుర్తుండాలి అంటే తల్లులు బాగా టెన్షన్ పడుతుంటారు. మరి పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే విషయాలు కావచ్చు, వాస్తు, అలాగే ఏ విషయాలైనా కానీ చక్కగా మీకు ఇలాంటి సందేహాలు ఉన్న, సమస్యలు ఉన్న స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడడానికి సిద్ధంగండి. ఇక అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు అమ్మ తమ చిక్కడపల్లిలో ఉన్న తన నివాసంలో ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటారు. కాకపోతే మీరు ప్రేయర్గా అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని నేరుగా నివాసంలో కలవచ్చు. అలాగే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదా నిస్సంకోచంగా అమ్మ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, అంటే మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా ఈ కాసేపు టైంలోనే కొద్ది మందికి లైన్ దొరుకుతుంది కాబట్టి చక్కగా కాల్ చేయండి, అమ్మతో మాట్లాడవచ్చు. అమ్మ నమస్కారం. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ అంటే ఇప్పుడు ఇంకా సంక్రాంతి రోజులు కాబట్టి చక్కగా ప్రేక్షకులందరికీ కూడా ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ మన దృష్టిలో లక్ష్మి అంటే ఫస్ట్ ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యము తర్వాత ఐశ్వర్యం, ఇవి రెండు ఉంటే మానసికంగా, ఫిజికల్ గా అందరూ బాగుంటారేమో. అయితే ముందుగా ఈ అనారోగ్య సమస్యలకి ఏం చెప్తారు? తప్పకుండా ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ, మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. వాస్తవంగా అంటే ఎంత సంపాదించినా దాన్ని అనుభవించే యోగం ఉండాలన్నా ఆరోగ్యం సపోర్ట్ చేయాలి. ఆరోగ్యం సపోర్ట్ చేస్తేనే తిన్నది ఎప్పుడైనా సరే వంట పట్టడానికి కావచ్చు, తినాలి అనిపించడం కావచ్చు. హెల్త్ సపోర్ట్ చేయలేకపోతే కంటి ముందు కనబడుతూ ఉన్నా తినాలని కూడా అనిపించదు. మరొకటి కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో గమనిస్తే అంతా బాడీ టోటల్ చెకప్ చేయించుకుంటారు, ఏ ప్రాబ్లం లేదనే రిపోర్ట్ వస్తుంది, కానీ సిక్ అవుతుంటారు. ప్రాబ్లం ఏమీ ఉండదు, వాస్తవంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతా, కానీ అనారోగ్యం పాలవుతుంటారు, సిక్ అవుతుంటారు, ఎక్కువగా సిక్ అవుతుంటారు. అయితే తెలియచేసేది ఏంటంటే మనం ఈ విజయ మార్గం కార్యక్రమంలో మరొక అమ్మగా తెలియచేసేది నవగ్రహాల ప్రభావం అనేది కూడా ఉంటుంది. సహజంగా గ్రహాలు ఎప్పుడు కూడా ఏ గ్రహం డ్యూటీ ఆ గ్రహం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఎక్కడ అది ఆగదు. కాకపోతే ఆ తీవ్రత అనేది తగ్గిస్తుంది. మనం పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటే జనరల్గా ఆ తీవ్రత తగ్గుతుంది. కొంచెమన్నా సరే తట్టుకునే శక్తిని ఇస్తాడు భగవంతుడు. అందుకని మనం రెమెడీస్ చేసుకోవటం. ఇప్పుడు ఈ కార్యక్రమం విజయ మార్గం కార్యక్రమం అనగానే ఎక్కువ మంది కూడా ఓ అమ్మ పరిహారాలు బాగా చెప్తారు అనేది తెలుస్తుంది. అంటే చాలామంది కూడా ఇప్పుడని కాదు, 10-12 ఏళ్ల క్రితం నుంచి కూడా మరి పరిహారాలు అనేది, అంటే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ఈ యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. కానీ మనకు వాస్తవంగా భక్తి టీవీ కొత్తలో అసలు ఏం మాటగా ఉంటుంది సార్, నాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కూడా అసలు సమయం సరిపోయేది కాదు. క్లయింట్స్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వచ్చేవాళ్ళు, సక్సెస్ అయ్యేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అమ్మ మీరు ఆ పరిహారం చెప్పారు, అవి చేసిన తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, విదేశం వెళ్ళారు, ఇంత అనారోగ్యంతో బాధపడేవాళ్ళము, ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము. ఏదైనా కావచ్చు టాపిక్, చక్కగా సక్సెస్ అయ్యేవాడు పరిహారాలు అనేది ఆచరించిన తర్వాత. ఇప్పటికి కూడా అదే నమ్మకం, విశ్వాసంతో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఏదైనా సరే ఒక ప్రాబ్లం అని అనిపించిందంటే సడన్గా గుర్తొస్తానట. వాళ్ళు చెప్తుంటారు, అమ్మ మీరు సడన్గా గుర్తొచ్చారమ్మా అందుకని చెప్పేసి వచ్చాము అని అంటారు. సరే ఏది ఏమైనా అదంతా లలిత అమ్మవారి అనుగ్రహంతో వస్తుంది. సరే టాపిక్ ఏంటంటే హెల్త్ ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఆరోగ్యమే ఇంపార్టెంట్. అలాంటప్పుడు ఎవరైనా సరే నాన్న ఫస్ట్ తెల్లవారుజామున లేవటము, వాటి ఫ్రెష్ అప్ అవ్వటము, పూజా ప్రాసెస్ చేసుకోవటము, అందులో కూడా ఏదైనా ఒక మంత్రము అనేది ఎవరైనా సరే వాళ్ళ గురువు గారి దగ్గర ఉపదేశం అనేది తీసుకుని ఉంటే ఏ మంత్రం అయితే చెప్పారో ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా కనీసం ఒక 1108 సార్లు గనక ఆ మంత్రాన్ని చక్కగా ఒక ఆసనం వేసుకొని కూర్చుని, కింద కూర్చోలేని వాడు కుర్చీలో కూర్చున్నా సరే, ఈ ప్లాస్టిక్ కుర్చీస్ వస్తుంటాయి, అంటే క్లాత్ లేకుండా ఉంటే చాలు, కూర్చొని 1108 సార్లు, అంటే కనీసం జపమాలతో 11 జపమాలలు కనుక శ్రద్ధగా కనుక చేశారు అని అంటే
డెఫినెట్గా సక్సెస్ అవుతారు. హెల్త్ సపోర్ట్ చేస్తుంది చాలా అంటే ఏ పర్పస్తో అయితే వాళ్ళు చేస్తారో ఆ పర్పస్ అనేటువంటిది మాత్రం డెఫినెట్గా సాల్వ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా నేను తెలియజేస్తుంటాను, నమ్మకం ఇంపార్టెంట్. ఏది ఏమైనా సరే నమ్మాలి, నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా నాన్న. ఎందుకంటే నా దగ్గరికి ఒక పసిపిల్లని తీసుకొని వచ్చారు చాలా కాలం క్రితం. సరే హోప్లెస్ అన్నారుట. సరే ఒక్కసారి ఒక ప్రయత్నము అన్నట్టుగా పాపం వచ్చారు. వచ్చిన తర్వాత నేను పేరు మార్చాను. అక్కడ జరిగింది ఉన్నమాట నేను అథారిటీగా లైవ్ కార్యక్రమంలో తెలియజేస్తున్నా. నేమ్ మార్చేసా టోటల్. ఆ పేరు మార్చి మరొక పేరు పెట్టిన తర్వాత పిల్ల పికప్ అయింది. బొట్టు పెట్టి పంపించాను. పేరు మార్చి బొట్టు పెట్టాను. ఇప్పుడు ఆ పాప చక్కగా 7th క్లాసో 8th క్లాసో చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది. పాపను తీసుకుని వచ్చారు. మీ పుణ్యమానే ఈ పాప ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉందమ్మా, పాప ఇప్పుడు 7th స్టాండర్డ్ ఏమో అన్నారు. చాలా సంవత్సరాల క్రితం ఇది జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా 4-5 సంవత్సరాల క్రితం కూడా అంతే. వాడు కోమా స్టేజ్లో ఉన్నారు. వాడు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇది ఇంతకు ముందు కూడా నేను తెలియజేశాను. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎందుకో తెలీదు, యాదృచ్ఛికంగానే నేను అన్నా, డెఫినెట్గా మీ పాప నాకు ఆఫీస్కి తెస్తారమ్మా, నేను బొట్టు పెడతాను, పాప సెట్ అవుతుంది అన్నానట. అమ్మ ఏంటి ఇలా అంటుంది, అసలు ఇప్పుడే పాప డేంజర్ జోన్లో ఉంది, అలాంటిది అక్కడికి తగ్గితే కదా వెళ్ళేది అని వాడు ఫీల్ అయ్యారట. కానీ ఆటోమేటిక్గా పాప పికప్ అవ్వటము, ఆ తర్వాత వాళ్ళు దగ్గరికి ఆఫీస్కి వచ్చారు, పాపకు బొట్టు పెట్టించారు. ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఆ పాప CA చదువుతున్నది. చాలా బాగుందిట. అంటే నేను అనేది ఏది ఏమైనా సరే వాళ్ళు నమ్మకం. నేనెవరో ఆమెకు తెలియదు, ఒకళ్ళు చెప్పారట మాకు బాగా కలిసి వచ్చింది అమ్మని కలిస్తే, అందుకని మీరు ఒక్కసారి అప్రోచ్ అవ్వండి అని అంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. అప్పుడు అంటే ఏది ఏమైనా ఎవరికైనా సరే నాన్న, ఏదైనా నమ్మకం ఇంపార్టెంట్. ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అది నమ్మకం. అక్కడ వెళ్ళి రాగానే కూడా తగ్గిపోతుంది. మీరు కొంతమంది గమనించండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తారు, వాడు ట్రీట్మెంట్ ఇంకా వాడు మెడిసిన్స్ వేసుకొని కూడా స్టార్ట్ చేయని కూడా చేయరు, కానీ తగ్గిపోతుంది, క్యూర్ అవుతుంది. అదొక నమ్మకం. నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు తగ్గిపోతుంది అనేది. అలా ఏది ఏమైనా సరే ఒక నమ్మకం అనేది ఇంపార్టెంట్ నాన్న. ఎవరికైనా సరే ఫస్ట్ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఆ తర్వాత అన్ని విధాలుగా అన్నీ కూడా కలిసి వస్తాయి. ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రాన్ని రోజు 11 జపమాలలు చేయండి. నేను ఏ మంత్రము అనేది కూడా నాకు తెలియదమ్మా అంటారా, ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 11 జపమాలలు ప్రతిరోజు చేయండి. లేదా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపం, అష్టాక్షరి మహామంత్రం, ఓం నమో నారాయణాయ, అది కానీ ఏదైనా ఒక నమ్మకం నాన్న, నమ్మి మీరు చక్కగా ఒక మంత్రాన్ని చేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు, ఆయుష్మంతులవుతారు, అష్టైశ్వర్యవంతులవుతారు. అయితే ఇప్పుడు మీరు జపమాల అన్నారు కదమ్మా, అసలు చాలా మందికి డౌట్ వస్తుంటుంది, అంటే ఏ రకమైన జపమాలలు వాడాలి, అలాగే ఎలా వాడాలి అని. ఏదైనా సరే జపమాల అనేటువంటిది 108 అనేది మనం కౌంటింగ్ కోసం పెట్టుకుంటాం, ప్రధానంగా కౌంటింగ్ కోసం పెట్టేది. కొంతమంది స్ఫటిక నాకు ఇష్టం అనుకుంటారు, కొంతమంది రుద్రాక్ష కావాలి అనుకుంటారు, మరి కొంతమంది ఇప్పుడు మా దగ్గరికి వస్తే ఇప్పుడు ఆఫీసులో మరొక టైప్ ఉంటుంది, అది మెడలో దిష్టిపోవటం కోసం అని చెప్పేసి వేస్తాను, లేదా జపమాల కిందకైనా సరే అది యూజ్ చేయవచ్చు, అలా కావచ్చు, ఏదైనా కౌంటింగ్ కోసం. అలాగే ఏ జపమాల అయినా సరే మనం జపం చేసేటప్పుడు ఎవరికి కూడా కనపడకూడదు. మాలా మహామాయే అని చెప్పేసి అది ఎప్పుడు కూడా గోముఖము అని అంటాము. ఒక గోముఖంలాగా ఒక సంచి ఉంటుంది, ఆ సంచి లోపల మన చేయి ఇలా పెట్టి అన్నప్పుడు అది గోముఖంగా ఉంటుంది. దాంతో ఎవరు చూడకూడదు అనమాట మనం చేసే జపమాల. కొంతమందిని మనం గమనిస్తుంటే ఇలా 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 షోగా చేస్తూ ఉంటారు, వాస్తవంగా అలా చేయకూడదు. మనం చేసే జపమాల అనేది కనబడకూడదు ఎప్పుడు కూడా. లేదా స్త్రీలు అయితే ఇట్లా కొంగులు అన్నా పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటారు తప్ప అందరూ చూసేటట్టుగా ఇలా జపమాల ఎప్పుడు కూడా మనకు కనపడకూడదు, కంటికి కనిపించకుండా. ఏదైనా సరే ఒక మంత్రాన్ని అనేది తీసుకొని ఇప్పుడు ఇంతకు మునుపు నేను ఒక పరిహారంలో తెలియజేశాను, లాంగ్ బ్యాక్, ఇప్పట్లో కాదు 10 సంవత్సరాల క్రితం ఇదే భక్తి టీవీలో లైవ్లో తెలియజేశాక చాలా చక్కని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రాన్ని ఎటువంటి కష్టంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే 1,25,000 సార్లు 27 రోజుల పాటు చేయండి అన్న. అంటే 27 రోజుల లోపుగా 1,25,000 కంప్లీట్ చేయాలి. ఒకరోజు 10,000 చేయొచ్చు, ఒక రోజు 1000 చేయొచ్చు, ఎన్నైనా కానీ కౌంట్ చేసుకోవాలి. మనం ఎన్ని జపమాలలు చేసామో కౌంట్ చేసుకొని ఇంటూ 108 క్యాలిక్యులేట్ చేస్తే 1,25,000 సార్ల కంటే ఎక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తగ్గకూడదు. అయితే నాకు ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పేసి నేను చేశానమ్మా. 19వ రోజున నాకు వాస్తవంగా
నాకు ట్రాన్స్ఫర్ అయింది. అయితే 1,25,000 అనేటువంటిది మాత్రం ఇంకా టోటల్ కంప్లీట్ అవ్వలేదు. తర్వాత కంప్లీట్ అయిపోయింది, ఇంకా 1-2 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఈలోపే నేను శుభవార్త విన్నాను, కృతజ్ఞతలు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పారు. తర్వాత డైరెక్ట్గా వచ్చి కలిశారు. ఏదైనా సంకల్పం గొప్పది. ఎప్పుడు కూడా నేను చెప్పేది, మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే డెఫినెట్గా ఏదైనా సాధించవచ్చు. మనం సాధించలేము అనేది ఏది కూడా ఉండదు. భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. మన మీద మనకు ఆ నమ్మకం అనేది ఉండాలి. ముందు నేను చేయగలను అని చెప్పి గనక అనుకొని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అవ్వకపోవటం అనేది ఉండదు. ఎవరైనా సరే మొండిగా నేను ఎందుకు చెయ్యలేను, నాకు ఆ శక్తి ఉంది అనుకొని గనక వాళ్ళు చేస్తే ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది. ఓకే అమ్మా, మన సంస్థ యొక్క ఏవి చూద్దాము. తప్పకుండా. ఏవి ప్లీజ్. ఓం శ్రీమాత్రే నమః. కృషి, దీక్ష, పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఇకమ్మా మీరు లాస్ట్ వీక్ కూడా పర్యటనలో భాగంగా తిరుపతి అన్నారు. సో తిరుపతి చుట్టుపక్కల చిత్తూరు ప్రాంతాల వారు కూడా చెప్తారు ఒకసారి అవకాశం. అయితే తిరుపతి అనుకున్నాం కానీ ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఫిబ్రవరి మంత్లో డెఫినెట్గా తిరుపతి పర్యటన అనేది ఉంటుంది. డేట్ నేను నెక్స్ట్ వీక్ డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది, ఏ డేట్ అనేటువంటిది. అది మాత్రం ఫిబ్రవరి మంత్లో మాత్రం తిరుపతి పర్యటన అనేది ఉంది, కానీ ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. డేట్ అనేది వీలైతే నెక్స్ట్ వీక్ తప్పకుండా తెలియజేస్తాను. అలాగే కాంబో ఆఫర్ ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఈ సంక్రాంతి పండుగ వరకు మాత్రమే, తర్వాత మాత్రం ఉండదు. ఇంకా ఎప్పుడు కూడా ఇంకా తర్వాత ఉండదు. అవకాశం ఇంకా 3 రోజులు, రేపు ఎల్లుండి, ఈ 2 days మాత్రమే. ఎందుకంటే ఈ పండగ హడావిడి, అపాయింట్మెంట్స్ కూడా ఉండవు, కష్టం అవుతుంది. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్లో భాగంగా అలాగే చాలా మంది కూడా ఎడ్యుకేషనల్ లాకెట్ సపరేట్ గా బాగా అడుగుతున్నారు పాపం. ఎందుకంటే ఎగ్జామ్ సీజన్ కదా, బాగా గుర్తొస్తుంది. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం వీలైనంత వరకు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పనిసరిగా వేయించడానికి ప్రయత్నం చేయండి. అది మెడలో ఉన్నది అంటే చదివింది గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళకి చదువు మీద శ్రద్ధ అనేది కలుగుతుంది. లేకపోతే పిల్లల ఎగ్జామ్స్ అంటే తల్లిదండ్రులకు పరీక్ష, అది పిల్లలకు కాదు, తల్లిదండ్రులకే. సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది వీలైనంత వరకు కూడా స్టూడెంట్స్ అందరి మెడలో ఉండటం అనేటువంటిది చాలా చాలా మంచిది. అలాగే కాంబో ప్యాక్ ఆఫర్ అని అంటే ఇంత మునుపు కూడా నేను తెలియజేసా, సపరేట్గా ఉంటాయి. శ్రీచక్రము అనేటువంటిది బీరువా లాకర్లో పొందుపరిచేది, దానికేమి మళ్ళీ స్పెషల్గా పూజాది కార్యక్రమాలు మీరు చేయక్కర్లేదు. ఇంకా కోరిక అనుకొని మనసులో అనుకొని బీరువా లాకర్లో పెట్టండి చాలు. శ్రీచక్రం అంటారు దాని పేరు, కానీ అది పూజ చేయాల్సినది కాదు, దాని టైటిల్ మాత్రమే అది. మరొకటి మత్స్యంత్రము అనేటువంటిది
ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో నేను అందించే మత్స్య యంత్రాన్ని పెట్టండి. వాడు ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించటము, అభిషేకాలు చేయటము, హోమాది కార్యక్రమాలు చేయటం వలన ఏ దైవిక వస్తువులకైనా అంత శక్తి అనేటువంటిది వస్తుంది. మరి అదే మార్కెట్లో కొనుక్కొచ్చి వెంటనే పెడితే మరి మాకు ఎలాంటి ఫలితం లేదమ్మా, మీ చేతులు మించి తీసుకున్నాము, అప్పటి నుంచి ఇల్లు కలిసి వస్తున్నది, శుభవార్తలు విన్నాము అని కొన్ని వందల మంది తెలియచేశారు యథార్థంగా. అది దేనికైనా దైవిక శక్తి అనేటువంటిది ఉంటుంది నాన్న. ఆ శక్తి ధారపోస్తేనే వర్కౌట్ అవుతాయి. అలాగే మరి ఆకర్షణ శిల అన్న వస్తువు అది ఒకటి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకోవటం మంచిది. శక్తి కంకణము చేతికి ధరించటము, సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా మెడలో వేసుకునేది దృష్టి దోష నివారణకి. వాస్తవంగా ఒక అనారోగ్య విషయం కావచ్చు, ఆర్థిక సమస్యల విషయం కావచ్చు, ఇల్లు కట్టించుకుంటాము అని అనుకొని అది వెనక్కిపోతుంటాయి కొంతమందికి, ఆ విషయం కావచ్చు, పిల్లలు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే ఏదో కారణం చేత వెనక్కి రావటం కావచ్చు, లేదా ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి మిస్ అవటం కావచ్చు. ఇది ఏది ఏమైనా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇలాంటివి అంటే ఎక్కువ మందిని పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్య అది. అందుకని శక్తి కంకణము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఎవరైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత ఏదైనా సరే ఒకటి వాళ్ళకి కలిసి వచ్చేదిగా మెడలో ధరించేటువంటిది చైన్ రూపేణా కావచ్చు, లాకెట్స్ రూపేణా కావచ్చు అందచేయటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకనంటే అందరిది ఒకటేగా ఉండదు. వ్యక్తిగతంగా ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతుంటారు, బయటికి చెప్పుకోలేని సమస్యలతో కూడా సఫర్ అవుతూ ఉంటారు. అప్పుడు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, ఫేస్ రీడింగ్ కావచ్చు, పెద్దవాళ్ళు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదంటారు, వివాహమై ఉంటుంది, మ్యారేజ్ డేట్ని బట్టి కూడా జాతకము అనేది తెలుస్తుంది నాన్న, లోపలికి వచ్చినటువంటి సమయాన్ని బట్టి కావచ్చు. ఇలా అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకుని ఒక వ్యక్తి జాతకం అనేది తెలియచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆస్ట్రాలజీ పరంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే మరి వాళ్ళ దశ కావచ్చు, మహర్దశ కావచ్చు, అంతర్దశ కావచ్చు, మహాంతర్దశ విషయంగా కావచ్చు, మరి వాళ్ళకి జాతక పరంగా ఏమైనా దోషాలు అనేవి ఉన్నాయా, ఉంటే వాటికి పరిహారాలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తెలియచేయటం జరుగుతుంది. అలాగే న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ అవసరమైతే కరెక్షన్ చేయటం జరుగుతుంది. పసిపిల్లలకి ఈ మధ్యకాలంలో గమనించి ఎక్కువ మంది వస్తున్నారు, చిన్నపిల్లలకు పేర్లు పెట్టించే విషయమై వాళ్ళనే పేర్లు డిసైడ్ చేసుకొని రమ్మంటాను. న్యూమరాలజీ పరంగా వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా కావచ్చు, ఆ వైబ్రేషన్స్ అనేది కావచ్చు వాళ్ళకి కలిసి రావాలి. పిల్లల విషయంలో ఏంటి, ప్రధానంగా హెల్త్ ఇంపార్టెంట్. వాళ్ళకి బరువు బాధ్యతలు ఏమీ కూడా తెలియవు, ఆరోగ్యం బాగుంటే చాలు వాళ్ళకి. సో ఆరోగ్యం సపోర్ట్ చేయటము. అలాగే బెడ్ రీడర్ అయి సిక్ అయి ఉన్నటువంటి ఒక పిల్లవాడికి నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత యాక్టివ్గా అయిన పిల్లవాడు ఉన్నారు. వాస్తవంగా ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అయితే కాంట్రవర్సెస్ అవుతాయి అన్న సెన్స్ తోటి నేను ఇక్కడ చెప్పను ఎప్పుడు కూడా. ఎందుకనంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళకంటే కూడా ఎప్పుడు ఎందులో ఎవరిని ఏం పట్టుకోవాలా అని చెప్పి చూసేవాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు నేమ్ కరెక్షన్ చేసి అది అవుతుందా, ఇది తగ్గుతుందా, ఆర్గ్యుమెంట్ చేసే కంటే కూడా ఏదైనా సరే నేను ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పేది అదే, నమ్మకం విశ్వాసం ఇంపార్టెంట్. నమ్మి వాళ్ళు వస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఏది ఏమైనా వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసులో సంకల్పం నెరవేరటము, వాళ్ళందరూ ఆరోగ్యవంతంగా ఉండటము ఇది మనం కోరుకునేది. చాలామంది విషయాల్లో కూడా అలా జరిగింది. అయితే ఎప్పుడు కూడా 10th స్టాండర్డ్ లోపుగానే కనుక వస్తే చక్కగా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. అంటే వన్స్ కనుక ఎస్ఎస్సి బోర్డులో కనుక ఎంటర్ అయింది అంటే ఇక మళ్ళీ కొంచెం కష్టతరం కాదని కాదు, అంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి. అందుకని ముందుగానే పిల్లల పేరు అనేటువంటిది కరెక్షన్ చేయించుకోవడం చాలా మంచిది. ఇంకా కొంతమంది నాకు కాల్ చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా కలిసినటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, నిక్నేమ్తో పిలవచ్చా అమ్మా అని. మా పిల్లల్ని చిన్ని అని, కన్నా అని అలా పిలుస్తున్నాము, పిలవచ్చా పిలవకూడదా అని చెప్పేసి అడుగుతారు. వాస్తవంగా మనం ఏ పేరైతే పిల్లలకి పెడతామో ఆ పేరుతోటే పిలిస్తే వైబ్రేషన్స్ అనేది చక్కగా వాళ్ళకి పాస్ అవుతుంది. మనం కొన్ని లక్షలు కోట్ల సార్లు పిలుస్తూ ఉంటాం. పిలవగా ఆ పేరుకు ఒక శక్తి వస్తుంది నాన్న. అదే నిక్ నేమ్ పిలుస్తుంటే ఆ నిక్ నేమ్కి వస్తుంది అసలు పేరు అనేటువంటిది. కొంతమందికి వాడు పెద్ద అయ్యే వరకు కూడా వాడి పేరు ఏంటనేది ఆ ఫ్రెండ్స్కి తెలియవు, నిక్ నేమ్తో పిలుస్తుంటారు. ఆ నిక్ నేమే అలవాటు అయిపోతుంటుంది. సో ఎప్పుడు కూడా అసలు పేరు, మెయిన్ నేమ్, ఏ పేరైతే మీరు పెడతారో నామకరణం చేస్తారో ఆ పేరుతోటే పిలవాలి. నిక్ నేమ్స్ దయచేసి పిలవద్దు. చాలా మంది కూడా పిలుస్తూ ఉంటారు. నిక్ నేమ్స్ పిలిచే కంటే మెయిన్ నేమ్, ఏ పేరు అయితే పెడతారో ఆ పేరుతో పిలుస్తూ ఉంటే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు. అలాగే వాళ్ళు చాలా చక్కగా సక్సెస్ అవుతారు, వృద్ధిలోకి వస్తారు. ఓకే అమ్మా,
చాలా చక్కటి విషయాలు పిల్లలను దృష్టిలో పెట్టుకొని చాలా మంచి విషయాలు పంచుకున్నారు. అలాగే మరి ఈ రోజు మా అందరికీ చెప్పే మంచి మాటలో భాగంగా ఏం చెప్తున్నారు? తప్పకుండా ఈ రోజు తెలియచేసేటువంటి మంచి మాట, అంతకంటే ముందుగా GSITASARMA సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ మంచి మాటలు తెలియచేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ కార్యక్రమంలో ఏదో ఒకటో రెండో మంచి మాటలు అనేవి తెలియచేయడం జరుగుతుంది, సమయం సరిపోదు కాబట్టి. అయితే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, ఈ మంచి మాటలో భాగంగా సహజంగా మరి మనకి సంక్రాంతి అని అంటేనే ముగ్గులు చక్కగా వేస్తూ ఉంటారు. రేపు భోగి కుండలు అని, అండ్ మకర సంక్రాంతి అని, కనుమ రోజు రథం ముగ్గు అని, ఇలా మనం ముగ్గు అనేది ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటాము. కొంతమంది రాత్రిపూట మొదలు పెడతారు, తెల్లవారుజాము వరకు వేస్తూ ఉంటారు, కొంతమంది తెల్లవారుజాము మొదలు పెడతారు. ఏది ఏమైనా ముగ్గు అనేటువంటిది అది అందము, కళ, ఏ విషయమైనా చక్కగా దానికి ఎక్కువగా శ్రద్ధ పెట్టి రంగురంగులు దిద్దటము చేయటము ఇలా చేస్తుంటాం. సరే, టాపిక్ ఏమిటి అంటే ముగ్గు మొత్తం కూడా వేసిన తర్వాత దయచేసి ఈ పండుగప్పుడు మాత్రం కొంచెమైనా సరే వరి పిండితో ముగ్గు వేయడానికి ప్రయత్నం చేయండి. మనం ముగ్గు అనేది వేస్తాము, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళైతే మన చాక్ పీస్తో వేస్తుంటారు. కానీ ఈ పండుగ ఈ కనీసం ఈ 2 రోజులైనా సరే, భోగి మకర సంక్రాంతికైనా కొంచెం వరిపిండితో గనక ముగ్గు అనేది చిన్నదైనా సరే వరిపిండితో ముగ్గు వేసి చెప్పే టాపిక్ మంచి మాట ఏమిటి అంటే దానిపైన నువ్వులు ఇట్లా ఒక లైన్ అయినా సరే ఇలా నువ్వులు ఇలా వేయండి, దాని మించి పంచదార కూడా వేయండి. అంటే నువ్వులు పంచదార కలిపి అలా వేయండి. ఎందుకు ఇది వేయాలి అని అంటే ఈ రోజున ప్రధానంగా వేయటం వలన అవి కంపల్సరీ చీమలు తినడానికి వస్తాయి. ఈ రోజున కంపల్సరీ వస్తాయి, అది తిని వెళ్ళాలి కూడా. మనం ఎన్నో రకరకాల పిండి వంటలు వండుకుంటుంటారు, తింటుంటారు, చేస్తారు, నైవేద్యం పెడతారు, పెద్దలకు నైవేద్యం అని పెడుతూ ఉంటాము, అన్ని చేస్తాం. కానీ ఈ రోజున ప్రధానంగా మాత్రం గుమ్మం ముందు తప్పనిసరిగా నువ్వులు పంచదార కలిపి ఒక లైన్ అయినా సరే దయచేసి అందరూ కూడా వేయండి. శ్రేయస్కరం, చాలా చాలా మంచిది, శుభం జరుగుతుంది. జీవరాశు చిన్న చిన్నవి వచ్చేసి తప్పనిసరిగా అవి తిని వెడతాయి, తినాలి, కంపల్సరీ కూడా అవి తినాలి, చీమలు తినాలి, వస్తాయి, నల్ల చీమలు వస్తాయి, డెఫినెట్ గా నల్ల చీమలు వస్తాయి అవి తినడానికి. అది వస్తే శుభం, అన్ని విధాలా కలిసి వస్తుంది, ఆరోగ్యంగా ఆర్థికంగా కూడా. అందుకోసం మస్ట్ సంక్రాంతి పండుగకి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. విజయ మార్గంగా తెలియజేస్తున్నాను. వరిపిండి వేయండి, వరిపిండి పైన అంటే టాపిక్ ఒక లైన్ అయినా సరే వరిపిండి, దాని మీద నువ్వులు, దానిపైన పంచదార, ఇలా మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మహిళ తప్పనిసరిగా ఈ ఒక్కటి మాత్రం ఈ 2 రోజులు భోగి నాడు మకర సంక్రాంతి నాడు మాత్రం తప్పనిసరిగా వేయండి. ఆర్థికంగా పుష్కలంగా కలిసి వస్తుంది నాన్న, అలాగే ఆరోగ్యవంతంగా కూడా ఉంటారు. ఓకే అమ్మ, మరి అమ్మ మాటల్లో మంచి మాటల్లో భాగంగా విన్నాం కదా. చక్కగా ముగ్గులు వేసేటప్పుడు వరిపిండి అలాగే నువ్వులు కొంచెం పంచదార వేసి చక్కగా ముగ్గులు వేసుకుంటే ఇంటిల్లిపాది కూడా సుఖ సంతోషాలు అలాగే ఐశ్వర్యంతో మీరందరూ కూడా బాగుండాలని అమ్మ మాటల్లోనే విన్నాము. మరి ఈనాటి కార్యక్రమంలో మరి విజయ మార్గం ద్వారా అమ్మ చెప్పారు కదా, మరి తిరుపతిలో పర్యటనలో భాగంగా ఫిబ్రవరిలో అందుబాటులో ఉంటారు. ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తారు. అలాగే కాంబో ఆఫర్ కూడా ఈ 2 రోజులే ఉంది కాబట్టి చక్కగా ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని మనవి. అమ్మ మంచి మాటలు చాలా మంది అలాగే మా అందరికీ కూడా పంచుకున్నారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900646740, 040